అన్వర్ బాషా ఖాద్రీ గారు మరియు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే కొద్దిసేపట్లో మన కమిషనర్ జబ్బార్ మియా గారు కూడా ఈ శిబిరానికి హాజరవుతున్నారు. వారికి కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏ శాంతి కోసం అయితే గుత్తి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున మరి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహిస్తే బాగుంటుందనేటువంటి ఒక ఆలోచనతో ఈ క్యాంపుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తోటి మనిషి మరి సాటి మనిషి మరియు ఎప్పుడైతే ఆనందంగా ఉండడానికి మనం ఒక సౌకర్యాన్ని లేదా ఒక శాంతిని మనం అందజేస్తామో అప్పుడే నిజమైనటువంటి పండుగ, నిజమైనటువంటి శాంతి సందేశం అదే మరియు మహమ్మద్ ప్రవక్త గారు తెలియజేసి ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి శాంతి సందేశాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ పెద్ద ఎత్తున వారికి మరి వారి పేరును మరి గౌరవ సూచకంగా సూచిస్తూ మరి అనేక కార్యక్రమాల్ని మరి చేపడుతున్నారు. మరి గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వారి కమిషనర్ గారు చాలా సంతోషంగా ఉంది. మరి ఒక పక్క చిన్న బాధ కూడా ఉంది. ఒక 2-3 రోజుల్లో ముందువరా గొప్ప స్ఫూర్తి స్వామి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. డోలకు ఆయనేం బయట నిలబడినాడు. వెరీ సీజర్ ఇక్కడ చూడండి సార్ అంతా सेक्रेटरी साहब, नसीम साहब, शालवा कर लो हमारे भाई शालवा लो पहले साहब को नारे रिसालत हमारे लब सर को अल्लाहु अकबर कमिश्नर सर को अल्लाहु अकबर इतना जोड़ भाई इतना जोड़ पटको बात जोड़ फ्लावर वास दो हज़ार मेहरबानी एक 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 तैयार हो सर आओ एक एक नहीं 2000 कैसे पकड़ बच्चे से पिएच డన్ నువ్వు బాబాయ్ అదే కదలద్దండి ఇక్కడే చూడండి ఓకే బాయ్
మరి డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, వారు ఒక 2 మాటలు, తర్వాత మా కమిషనర్ గారు, తర్వాత మా సాహెబ్ గారు, ఎల్లప్ సార్ గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సింది. సార్ 25 సంవత్సరాలు ఇండస్ట్రీ కాబట్టి ఆయనకు అది సంపూర్ణమైన హక్కు ఆయనకు మాత్రం ఉంది. సార్ ఎల్లప్ సార్ని మాట్లాడాల్సింది. సార్ శుభదినము, పండుగ వాతావరణం, మన ముస్లిం మైనారిటీ సోదరులంతా కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు. సో దీని సంతోషము. ఇలాంటి కార్యక్రమమే భవిష్యత్తులో ఇలాగే కొనసాగించాలని నేను ప్రతి కమ్యూనిటీని కోరుకుంటాను. ప్రతి కమ్యూనిటీ చేస్తే బ్లడ్ స్కార్సిటీ అనేది ఎక్కడ ఉండదు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఇచ్చినా ప్రాబ్లమే, తక్కువ ఇచ్చినా ప్రాబ్లమే. ఎక్కువ ఇస్తే స్టోరేజ్ చేయలేము, ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేము, దాన్ని 30 రోజుల కంటే ఎక్కువ వాడుకోలేము. సో అందుకనే స్ప్లిట్ చేసుకొని కొంత 30 నుంచి 50 బ్యాగ్ లాగా మనం క్యాంపులు కండక్ట్ చేస్తూ పోయినాం ఒక సంవత్సరం పొడవునా మనకు అన్ని హాస్పిటల్లో సఫిషియెంట్గా అందుబాటులోకి వస్తాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వైద్య సిబ్బందికి ఈజీగా ఉంటుంది బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయడానికి. సో నిజంగా నాకు ఇదే కాన్సెప్ట్ నేను ఇంతకుముందు కూడా ఇస్మాయిల్ సార్ అడిగారు, సార్ ఇట్లా క్యాంప్ పెట్టాడు సార్, ఈ కమిటీ తరపున అవ్వాలి అని చెప్పినాను. సో ఈ రోజు నీకు అది కుదిరింది, నిజంగా చాలా సంతోషకరం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తుంది. చెప్పారు ఏదైనా చాలా సంతోషం సార్, అది ఈరోజు కుదిరింది. నేను గౌరవనీయులు మన కమిషనర్ గారిని కంటే ముందు అన్వర్ సాహెబ్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. तमाम हाजरीन को और स्टेज पर तशरीफ़ फरमा हमारे कमिश्नर साहब और हमारे डॉक्टर साहब और दीगर सियासी रहनुमाओं को बहुत मुबारकबादी देता हूँ मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम की। और इस मौके पर हमारी मुस्लिम माइनॉरिटी कमेटी बहुत प्रोग्राम्स करते आ रही है और इस मौके पर ब्लड कैंप भी रखा है, बहुत अच्छा इक़दाम है और लोगों को मुबारकबाद देता हूँ। इसी तरह वो कौम मिलत के काम आने के जितने भी काम हैं सामने आकर पहल कर उसको अंजाम दें और मैं दुआ भी करता हूँ अल्लाह ताला उनके हर कदम में उनको मदद फरमाए और उनको कामयाबी अता फरमाए। अस्सलाम वालेकुम। ముస్లిం మత పెద్దలు అన్వర్ బాషా సాహెబ్ గారు చక్కని సందేశాన్ని ఇచ్చారు. అలాగనే మన మున్సిపల్ కమిషనర్ గారు జబ్బార్ మియా సార్ మన మధ్య ఉన్నారు. వారు తమ సందేశాన్ని ఇస్తారు. లోపలుగా బ్లడ్ ఇవ్వడానికి ఎవరెవరైతే పేర్లు రాపించారో దయచేసి వాళ్ళు వాళ్ళ చైర్లో కూర్చోవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సార్ వాళ్ళ చేతి మీద ఒక సర్టిఫికేట్ని మరియు వాళ్ళు అందించబోతున్నారు పెద్దలు. కాబట్టి ఎవరెవరు వాళ్ళ సీట్లలో వాళ్ళు మరి రెడీగా ఉండాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి అలాగనే ఈ క్యాంపుకు వైద్యులు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు మరియు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన డాక్టర్ ఎల్లప్ప గారికి, మన సాహెబ్ గారికి, రియాజ్ బే గారికి, అలాగే కమిటీ సభ్యులకు అందరికీ ఇక్కడ నుంచి రక్తదానం చేసిన అందరికీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదములు. చాలా సంతోషం. శుభదినం. ప్రపంచ శాంతి దూత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. రక్తానికి కులము, మతము, ప్రాంతం అనే భేదం ఉండదు. ఎవరైనా రక్తదానం చేస్తారు. ఎందుకంటే మనిషి అన్ని దానాల కన్నా రక్తదానం అనేది ముఖ్యం. ఎందుకంటే ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. ఎమర్జెన్సీ సమయంలో ఒక ప్రాణం కాదు నిలబడాలంటే రక్తం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే మనకు వృత్తి ప్రాంతంలో హైవే ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి. అందుకే నేను చెప్పే రక్తదాతలు ఎవరైనా కానీ వాళ్ళ నెంబర్స్ పెట్టుకుంటూ ఒక డోనర్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎమర్జెన్సీ సమయంలో ఎవరు పిలిచిన వెంటనే రక్తదాతలు వస్తారు. కాబట్టి ఇది మంచి పరిణామము. ఇటువంటి రక్తదాన శిబిరాలు ప్రతి ఒక్క కమ్యూనిటీ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క కమ్యూనిటీలు చేయడం చాలా రక్తం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది కానీ తగ్గదు. సంవత్సరం 2 సార్లు రక్తదానం చేశారంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా పెరుగుతుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. రక్తం అనేది చాలా ముఖ్యము. దీనికి అదే చెప్పాను ఇంతకుముందు, కులం, మతం, ప్రాంతం ఉండదు. ఎవరైనా రక్తదానం చేస్తే దానికి ఎవరికి ఇది లేదు. కాబట్టి దీన్ని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను.
మిలాదున్ నబీ సందర్భం ఈరోజు చేసినట్టు ఈ కమిటీ సభ్యులందరూ కూడా రంజాన్ నెలలు అయితేనేమి, ఇతర పర్యదినాలు అయితేనేమి, వేరే ఎన్జిఓ మామూలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా పాలు పంచుకుంటున్నారు. బీదవారు సాయం చేయడం లేదు, పెళ్లిలో అయితేనేమి, ఖత్నా చేయడంలో అయితేనేమి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కావున ఇటువంటి మంచి కార్యక్రమాలు గుత్తిపట్టణంలో మంచిగా బాగా జరగాలని, గుత్తి ప్రాంతము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, రాబోయే కాలంలో గుత్తికి మంచి ఎక్కడ నిలబడినా కానీ కూడా కనిపిస్తుంది. చాలా ఆనందం వేస్తుంది. మీరు ఎన్ని టెన్షన్ నేను అర్లీ మార్నింగ్ వస్తాను. ఇలా ఇక్కడ గాంధీ సర్కిల్ దగ్గర నిలబడితేనే ఒక ఫోటో కనిపిస్తుంది. ఇంత మంచి ప్రాంతం ఉంది కాబట్టి మనం దాన్ని పబ్లిసిటీ చేసుకోలేకపోయినాం. ఈ మధ్య కాలంలోనే ఎప్పుడైతే మనకు డిస్టిక్ సపరేట్ అయితే ఆ రోజు నుంచి గవర్నమెంట్ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి దీని మీద సారించింది. అందులో పైన వినోద్ కుమార్ కలెక్టర్ గారు యోగాంధ కార్యక్రమం అనేది నిత్య కోర్టు నుండి జరపాలని కూడా చేశారు. దాన్ని గ్రాండ్ గా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, ప్రజలైతేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి అందరి సహకారంతో గ్రాండ్ సక్సెస్ ఉంది. ఆ సక్సెస్ అనేది స్టేట్ లెవెల్ వెళ్ళిపోయి లాస్ట్ దేశం లెవెల్ కూడా వెళ్ళిపోయింది. లాస్ట్ పిఎం గారి నోటీస్ కూడా వెళ్ళింది. ఉద్ది ఒక ప్రాంతం ఉంది, దీన్ని అభివృద్ధి చేయాలని కూడా అనేక అర్జీలు మన ఎంపీ గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, అనేక మినిస్టర్లు అయితేనేమి దీని మీద దృష్టి పెట్టారు. కాబట్టి రాబోయే కాలం మంచి అభివృద్ధి చెందుతుంది. అలాగే గుత్తి ఉత్సవాలు కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. కాబట్టి ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఏదో అభివృద్ధి జరగాలంటే అక్కడ ఏదో ఒక ప్రాంతం ఉంటుంది. టూరిజం అయితే మెయిన్ అనమాట. ఏదో ఒక దేశం అభివృద్ధి చెందిందంటే టూరిజమే ముఖ్యం. అటువంటి ప్రాంతం ఉండడం మన గుత్తి ప్రాంత ప్రజలు చేసిన అదృష్టం భావిస్తున్నాను. ఒక్క చోట టూరిజం డెవలప్ అయిందంటే అన్ని రకాలుగా అన్ని వర్గాల్లో అన్ని వ్యాపారాలు బ్రహ్మాండం జరుగుతాయి, బాగా డెవలప్ అవుతుంది. రాబోయే కాలంలో దీన్ని గుత్తి ప్రాంతాన్ని టూరిజం హబ్బుగా చేసుకున్నట్టు ప్రజలందరూ, మీడియా మిత్రులందరూ దీన్ని సహకరించి రాబోయే కాలంలో గుత్తి ప్రాంతం మంచి ఒక టూరిజం స్పాట్ చేయడం అందరూ సహకరిస్తారని నా ఆకాంక్ష. ఏమైనా చిన్న తప్పులు జరిగితే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా పేరు పేరున నా యొక్క కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమం ఎత్తున కళాకారులుగా మరి సోషల్ వర్కర్గా పాల్గొంటూ ఈ కార్యక్రమాలు విజయవంతం తీసుకుపోతాం. మరి కులాలకు మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో లౌకిక దేశం అందరు కూడా శాంతియుతంగా మరి జీవించాలనేదే మరి ప్రజలందరి ఆకాంక్ష. ఇలాంటి పెద్దలు కూడా దానిపైన పెద్ద ఎత్తున మాట్లాడుతుంటారు. వాళ్ళందరికీ కూడా మరి నా యొక్క కళాభివందనాలు తెలియజేస్తూ విజ్ఞానవంతుల సారథ్యములో రక్త బృందమెలసిందిరా, మానవతను మేలుకొలిపేరా. విజ్ఞానవంతుల రక్తాన్ని సమకూర్చి, విజ్ఞానవంతుల రక్తాన్ని సమకూర్చి, అర్ధరాత్రిలోనైనా పదంతే ఆదుకొని, విజ్ఞానవంతుల సారథ్యములో రక్త బృందమెలసిందిరా. గుండెలు అరచేత పట్టి పుట్టెడంత దుఃఖముతో దిక్కులేని నిరుపేదల ఆక్రందన వినినంతనే ఆగమేఘాల మీద ఆసుపత్రి చేరుకొని రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడి, విజ్ఞానవంతుల సారథ్యములో రక్త బృందమెలసిందిరా, మానవతను మేలుకొలిపేరా. రక్తం మీద చాలా మందికి అపోహలు ఉంటాయి. రక్తం ఇచ్చిన అర్ధగంట విశ్రాంతి తీసుకుంటే నీకు లేదు ఏ భయం, నీకు రాదు ఏ కష్టం. రక్తం ఇచ్చిన అర్ధగంట విశ్రాంతి తీసుకుంటే దినచర్యలు పాల్గొని పని పాటలు చేయవచ్చు. 48 గంటల లోపునే ఇచ్చినట్టి రక్తము తిరిగి తయారవుతుంది, ఇచ్చినట్టి రక్తము తిరిగి తయారవుతుంది. ఈ జ్ఞానవంతుల సారథ్యములో రక్త బృందమెలసిందిరా, మానవతను మేలుకొలిపేరా. 3 నెలలకొక్కసారి మనం రక్తం ఇవ్వచ్చు, నీకు రాదు ఏ కష్టం, లేదు నీకు ఏ నష్టం. నీ రోజే నీ రక్తము గ్రూపునే తెలుసుకొని, ఓ తల్లి కడుపు కోత నాపేందుకు ముందుకురా, ఓ తల్లి కడుపు కోత నాపేందుకు ముందుకురా. విజ్ఞానవంతుల సారథ్యములో
రక్త బృందం ఎలసిందిరా, మానవతను మేలుకొల్పేరా. మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రక్తం అంటే మరి దాంట్లో నుండి మనకి కూడా ఇప్పుడు మరి అదే విధంగా బీపీలు షుగర్లు ఇలాంటివి కూడా దూరం అవుతాయి. మేము 30 సంవత్సరాల నుండి ఇస్మాయిల్ సార్ మేమందరం కూడా కలిసి దీంతోనే పనిచేస్తుంటాం. ఇలాంటివన్నీ కూడా చాలా మరి అపోహలు ఉంటాయన్నమాట, మూఢనమ్మకాలు. ఇస్తే నేను పని చేసుకునేటోని, ఇచ్చిన అర్ధ గంటకి తిరిగి 48 గంటలకి ఇచ్చినటువంటి రక్తం తిరిగి తయారవుతుంది. 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు. మనకి ఇట్లా బెడ్ బ్యాంకులకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులు, మీ ఇంట్లో వాళ్ళు గర్భవతులు ఉన్నటువంటి వాళ్ళు మరి ఎక్కడైనా పోతే రక్తం తీసుకురంటే ఎక్కడో బయట చూపిస్తుంటారు. మన రక్తమే ఇచ్చి మరి మనం కాపాడుకోవచ్చు. పక్కన తల్లి ఉంటుంది, చెప్తుంది, రే బ్లడ్ ఇద్దురా నువ్వు పని చేసుకునేటోరు అంటది. కాబట్టి అలాంటి వాళ్ళకి మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అంటే 18-20 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండే వాళ్ళందరూ కూడా ఈ రక్తాన్ని ఇవ్వచ్చు అని చెప్పి ఈ మంచి కార్యక్రమాన్ని మరి ఈ పండుగ సందర్భంగా పెట్టినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క కళాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇస్మాయిల్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీలాద్ నబీ సందర్భంగా ఏ పేరు మీకు? ప్రభాకర్ స్వామి గారు చాలా గొప్ప మనసుతో మరి రక్తదానం చేస్తున్నారు. వారికి మా కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా మేము వేల ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని వారు సమర్థిస్తూ వస్తున్నారు. వారు లేకపోతే మా కార్యక్రమం జన్మదినం, మహమ్మద్ ప్రవక్త జన్మదినం, మహమ్మద్ ప్రవక్త జన్మదినం, మహమ్మద్ ప్రవక్త జన్మదినం. అయిపోతే సార్ కమిషన్ సార్ ఫ్రూట్ అది తీసుకొని పెట్టుకోండి. इसके ऊपर पावना रखे गए, मेहरबानी फरमाकर పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి, కనపడలేదు. ఇక్కడ చూడండి బాయ్ బాయ్. जाता है तो मुंह पर नूर आता है, माशाल्लाह. अच्छी दिन देती है, अच्छी दिन फर्स्ट दिखा 3 सेशन में दिखती है अंतर अजीज खान फोन गए अच्छी दिन देती है. సార్ ఇంకా ఇది హైలైట్ ఇంకా फोन अच्छा गाना रे. अरे లేసినప్పుడే సిపిఐ నాయకులు రామదాస్ గారిని చిన్న సన్మానం చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నారు. వారు బాబు షాలో తీసుకోండి. మా ఇస్మాయిల్ గారికి వారి కమిటీ తరఫున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడాలి.
బాయ్ కదలొద్దండి, అట్లే ఉండండి, కదలకుండా అట్లే ఉండాలి మీరు. అన్నిటికంటే మా ఇస్మాయిల్ గారికి వారి కమిటీ తరఫున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడాలి బాయ్ కదలొద్దండి, అట్లే ఉండండి, కదలకుండా అట్లే ఉండాలి మీరు. అన్నిటికంటే సార్ ఇంకా ఇది హైలైట్ ఇంకా. సిపిఐ నాయకులు రామదాస్ గారిని చిన్న సన్మానం చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నారు. వారు బాబు షాలో తీసుకోండి. अच्छा गाना रे अरे बोलो లేచినప్పుడే जाता है तो मुंह पर नूर आता है। మాషాల్లా. अच्छी दिन देती है अच्छी दिन ఫస్ట్ అది తీసేసాను మీరు ఇచ్చారు అంతా రజీష్ ఖాన్ ఫోన్ గారు अच्छी दिन देती है జన్మదినం మహమ్మద్ ప్రవక్త జన్మదినం, మహమ్మద్ ప్రవక్త జన్మదినం, మహమ్మద్ ప్రవక్త జన్మదినం. అయిపోతే సార్ కమిషన్ సార్తో ఆ ఫ్రూట్ అది తీసుకొని పెట్టుకోండి. సార్ సార్ కురేష్ భాయ్